వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫ్రెండ్స్. ఈరోజు జరిగిన డైలీ టెస్ట్ 8కి సంబంధించిన సొల్యూషన్స్ మనం చూద్దాం. ఓకే, సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ లిమిట్ h టెన్స్ టు 0 రూట్ ఓవర్ x ప్లస్ h మైనస్ రూట్ x డివైడెడ్ బై h. ఇక్కడ x టెన్స్ టు 0 అని లేదు, h టెన్స్ టు 0 అన్నాడు. కాబట్టి ఒకవేళ మనం ఎల్ హాపిటాల్ రూలే కనుక వాడితే డెరివేటివ్ దేంతో చేయాలి, విత్ రెస్పెక్ట్ టు హెచ్తో చేయాలి. అంటే ఇక్కడ ఏదైతే ఇచ్చాడో దట్ విల్ బీ ద వేరియబుల్, ఏదైతే ఇక్కడ ఎక్స్ అయితే ఉందో దట్ విల్ బీ ద కాన్స్టెంట్. అంటే హెచ్ ఈజ్ ద వేరియబుల్ హియర్, ఎక్స్ ఈజ్ ద కాన్స్టెంట్ హియర్. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోవాలి. సరే, సో ఇప్పుడు హెచ్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, రూట్ ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ ఈజ్ 0. వన్స్ అగైన్ ఇది డినామినేటర్ కూడా 0. 0/0 ఈజ్ అన్డిఫైన్డ్. కాబట్టి ఏం చేయాలి? ఎల్ హాపిటాల్ రూల్ వాడాలి. సో సి ఫ్రెండ్స్, ఇప్పుడు డెరివేటివ్ చేయాలి కదా రూట్ ఎక్స్ ప్లస్ హెచ్కి. రూట్ ఎక్స్ ప్లస్ హెచ్కి డెరివేటివ్ ఎంత? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/2 రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్. మళ్ళీ ఎక్స్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ కదా, ఇక్కడ ఎందుకని ఇక్కడ హెచ్ టెన్స్ టు 0 అన్నాడు. కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్, కాబట్టి హెచ్ ఈజ్ ద వేరియబుల్ అనుకోవాలి ఇక్కడ మనం. సో హెచ్ వాల్యూ 1 కదా, సో ఎక్స్ ఈజ్ 0 + 1. అవునా? మైనస్ ఇది కాన్స్టెంట్ కదా, మరి రూట్ కాన్స్టెంట్ అంటే అది కూడా కాన్స్టెంటే. కాబట్టి దిస్ డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 0 హియర్ బికాస్ ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్. తర్వాత డెరివేటివ్ ఆఫ్ హెచ్ ఈజ్ నథింగ్ బట్ 1. అంటే d/dh చేయాలన్నమాట. d/dh ప్రతి టర్మ్కి చేయాలి. d/dh ఆఫ్ హెచ్ ఈజ్ నథింగ్ బట్ 1 కదా. ఎస్. సో ఇక్కడ మీరు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఓకే, 1/2 రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ వస్తుంది. అవునా? సో హెచ్ ప్లేస్లో నేను 0 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకేం మిగులుతుంది? 1/2 రూట్ ఓవర్ ఎక్స్ మిగులుతుంది. రైట్? ఆప్షన్ ఏ. ఇది చాలా సింపుల్ బిట్, కానీ స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఇక్కడ ఎక్స్ ఇస్తే మాత్రం అప్పుడు ఎక్స్ని వేరియబుల్గా తీసుకోవాలి. హెచ్ ఇచ్చాడు కాబట్టి హెచ్ని వేరియబుల్గా, ఎక్స్ని కాన్స్టెంట్గా తీసుకోవాలన్నమాట. అది మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది. సో లిమిట్ దేనికి టెండింగ్ టు 0, ఏ టెండింగ్ టు 0 అంటే ఏ పర్టికులర్ టర్మ్ టెండింగ్ టు 0 ఇచ్చాడు అన్నది మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద లాజిక్ హియర్. సో ప్లీజ్ నోట్ ఇట్. లెట్ us see the next one. Look at the next question. Limit x tends to 1 x minus 1 whole divided by 2x square minus 7x plus 5 equals to అంటున్నాడు. సింపుల్గా మనం 1ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 1 - 1 ఈజ్ న్యూమరేటర్ ఈజ్ 0, దిస్ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ -7, సో -5 వస్తుంది. -5 + 5 ఈజ్ ఆల్సో 0. సో 0/0 ఉంది కాబట్టి ఇండిటర్మినేట్ ఫామ్. కాబట్టి ఎల్ హాపిటాల్ రూల్ వాడదాం మనం. ఎల్ హాపిటాల్ రూల్ వాడితే ఇక్కడ ఎక్స్కే ఇచ్చాడు కాబట్టి వేరియబుల్ d/dx చేయాలి. సో d/dx ఆఫ్ x - 1 ఎంత? d/dx ఆఫ్ x ఈజ్ 1 అండ్ 1 కేమో 0. అవునా? తర్వాత 2x స్క్వేర్కి 4x - 7 + 5కి మళ్ళీ 0. కాబట్టి నాకేం మిగిలింది ఇక్కడ? 1/4x - 7 మిగిలింది. మళ్ళీ 1ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తుంటే నాకేమొస్తుంది? 1/4 × 1 - 7 దట్ ఈస్ నథింగ్ బట్ 1/4 - 7 -1/3 ఈజ్ ద ఆన్సర్. అంతే కదా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, -1/3. ప్లీజ్ నోట్ ఇట్, వెరీ ఇంపార్టెంట్. ఒక్క స్టెప్లో అయిపోతుంది నాన్న, సింపుల్ లాజిక్ ఇది. Okay, look at the third question. Limit n tends to infinity root over n divided by root over n plus root over n plus 1. ఈ మోడల్స్ ఆల్రెడీ మనం చాలా చేసాం. సో టెస్ట్లో ఉంది కాబట్టి చేస్తున్నాను. ఒకసారి సి. లిమిట్ n tends to infinity అంటే 1/n tends to 0 అనే కదా. సరే, రూట్ n డివైడెడ్ బై, దీన్ని ఏం చేస్తానంటే రూట్ n ని కామన్ తీస్తాను దీనిలో. సో 1 + √n+1 డివైడెడ్ బై రూట్ n వస్తుంది. అవునా? సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ద నెక్స్ట్ స్టెప్ విల్ బి లిమిట్ n tends to infinity 1 డివైడెడ్ బై 1+, మీరు ఒకటి గమనించండి, √a/√b అంటే అర్థం ఏంటి? రూట్ ఓవర్ a/b. అవునా? అదేవిధంగా √n+1/√n అంటే రూట్ ఓవర్ n+1/n. అవునా? సో లిమిట్ n tends to infinity 1 డివైడెడ్ బై 1+ రూట్ ఓవర్ n/n ఈజ్ 1 + 1/n. అవునా? సో ఈ 1/n tends to 0 కదా, బికాస్ ఆఫ్ n tends to infinity 1/n tends to 0. yes or no? So the answer is 1 divided by 1 + √1, that is nothing but 1/1 + 1, that is equal to 1/2. Option B. Right? Please note it. Next one. Okay, look at the fourth one. This question is very very simple. చూసి కూడా మనం ఆన్సర్ చెప్పేయచ్చు. See, లిమిట్ x tends to 0 sin ax by sin bx. అసలు ప్రతి క్వశ్చన్ ఈ విధంగా వస్తే బాగుంది కదా ఎంసెట్లో. ఎనీవే, సి లిమిట్ x tends to 0 sin ax డివైడెడ్ బై sin bx ఉంది కదా, దీన్ని నేను డివైడెడ్ బై x చేస్తాను. చేయొచ్చు కదా? యా. అప్పుడు x క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది. సో దీనికి లిమిట్ స్ప్లిట్ అవుతుంది, దీనికి లిమిట్ స్ప్లిట్ అవుతుంది. వాట్ ఈజ్ లిమిట్ x tends to 0 sin ax by x? a బయటకు వస్తుంది డివైడెడ్ బై, ఇది కూడా అంతే, b బయటకు వస్తుంది డివైడెడ్ బై b. ఆన్సర్ ఈజ్ a/b. ఆప్షన్ ఏ. రైట్? వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ ద ఫిఫ్త్ క్వశ్చన్. దిస్ ఇస్ ఎ వెరీ 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 లాజికల్ క్వశ్చన్. ఈ విధమైన క్వశ్చన్స్ కంపల్సరీగా ఎంసెట్లో అడుగుతాడు. సి,
ఏమన్నాడు, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0, ఓకే, ఎక్స్ డివైడెడ్ బై మోడ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మోడ్ ఎక్స్ ఇచ్చాడు అంతే, దానివల్ల మొత్తం క్వశ్చన్ యొక్క లాజిక్ మారిపోతుంది. సి మాడ్యులస్ ఫంక్షన్ అంటే మనం ఆల్రెడీ చూసాం. వాట్ యూ మీన్ బై మాడ్యులస్ ఫంక్షన్? మాడ్యులస్ ఫంక్షన్ ఎట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అవునా. ఎక్స్ టెండ్స్ టు 0, 0 దగ్గర దాని వాల్యూ ఎంత, మోడ్ వాల్యూ 0 అవునా కదా. సో 0 డివైడెడ్ బై 0 ప్లస్ 0 స్క్వేర్ అంటే టోటల్ మళ్ళీ 0/0 కదా. ఇండిటర్మినేట్ ఫామ్ అయినా, ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ నాట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎల్ హాపిటాల్ రూల్ వాడాలి, రైట్ ఆర్ నాట్. నౌ యూజింగ్ ఎల్ హాపిటాల్ రూల్, సి ఇప్పుడు మనం ఎల్ హాపిటాల్ రూల్ వాడాలి కదా. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0, ఎక్స్ బై మోడ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్కి డెరివేటివ్ ఎంత, 1 అవునా. మోడ్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత, d/dx ఆఫ్ మాడ్యులస్ ఎక్స్ ఎంత, మోడ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్, రైట్. ఓకే, సో మోడ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎస్ అను. ఇప్పుడు చూడండి, ఇట్స్ నాట్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత, 2x అవునా కదా. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం, డెరివేటివ్ చేసాం కదా, లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేసినప్పుడు ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, మోడ్ ఎక్స్ బై ఎక్స్ అంటే అర్థం ఏంటి, సి మోడ్ ఎక్స్ బై ఎక్స్ అంటే సిగ్నమ్ ఫంక్షనే కదా. ఇక్కడ ఏముంటుంది, 0 దగ్గర వాల్యూ డిస్కంటిన్యూటీ అవునా కదా. ఇక్కడ వాల్యూ ఏముండదు, డిస్కంటిన్యూటీ ఉంది. అది అంటే 0 అని చెప్తాం జనరల్గా మనం యావరేజ్ వాల్యూ, కానీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి -1 ఉంటుంది, రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి +1 ఉంటుంది అవునా కదా. మోడ్ ఎక్స్ బై ఎక్స్ అంటే సిగ్నమ్ ఫంక్షన్. సిగ్నమ్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ సిగ్నమ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ బై ఎక్స్ అంటే +1 ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, -1 ఫర్ ఎక్స్ లెస్ దాన్ 0. అదే కదా సిగ్నమ్ ఫంక్షన్ అంటే, అవునా కదా. సరే, అంటే ఎక్స్ టెండ్స్ టు 0 అన్నాడు. 0 దగ్గర ఈ పర్టికులర్ సిగ్నమ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే 0 ప్లస్ దగ్గరేమో +1, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ దగ్గరేమో +1, రైట్. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ దగ్గరేమో -1. దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్ అవునా కదా. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అవునా కదా. సో దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు, డస్ నాట్ ఎగ్జిస్ట్, యూ కెనాట్ డిఫైన్ లిమిట్ హియర్. ఇక్కడ 2xకి మనం 0 అని చెప్పేయచ్చు, ఇక్కడ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఉంది కదా, కాబట్టి మొత్తం లిమిట్కి అసలు లిమిట్ చెప్పడం కుదరదు. ఈ ఫంక్షనాలిటీ ఇక్కడ మిస్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, రైట్ ఆర్ నాట్. సో ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay, look at the next question. Limit alpha tends to pi/4 sin alpha minus cos alpha by alpha minus pi/4. Alpha plus pi/4 substitute చేస్తే sin 45 minus cos 45 1/√2 minus 1/√2 is 0. yes or no. హోల్ డివైడెడ్ బై మళ్ళీ ఇక్కడ 0 వస్తుంది, pi/4 minus pi/4. సో ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి ఎల్ హాపిటాల్ రూల్ వాడాలి. రూల్ వాడినప్పుడు లిమిట్ ఆల్ఫా టెండ్స్ టు pi/4 sin alpha derivative is cos alpha derivative is minus sin alpha, minus into minus is plus sin alpha వస్తుంది, డివైడెడ్ బై ఆల్ఫా యొక్క డెరివేటివ్ చేయాలి. ఇక్కడ ఉన్న దానికి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఓన్లీ వీ నీడ్ టు డూ ద డెరివేటివ్. సో d/d alpha ఆఫ్ ఆల్ఫా దట్ ఈస్ నథింగ్ బట్ 1, pi/4 ఈస్ కాన్స్టెంట్ 0. కాబట్టి ఇప్పుడు pi/4 సబ్స్టిట్యూట్ చేయండి, cos pi/4 ప్లస్ sin pi/4 ఎంత, 1/√2 ప్లస్ 1/√2 దట్ ఈస్ నథింగ్ బట్ 2/√2 విచ్ గివ్స్ √2. దీన్ని మళ్ళీ రేషనలైజ్ చేస్తే √2 వస్తుంది అవునా. ఎలా వచ్చిందని మీకు డౌట్ వస్తే ఇలా చేసుకోండి ఒకసారి. √2/√2తో మళ్ళీ చేసాం అనుకోండి, అప్పుడు 2√2 డివైడెడ్ బై √2 ఇంటూ √2 ఈజ్ 2, 2 క్యాన్సిల్, √2 మళ్ళీ ఈజ్ ద రిమైనింగ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ E, రైట్. నౌ లెట్ us see the 7th one. Okay, now let us see the last one, 7th one. Limit x tends to 0, √1 plus sin x minus √1 minus sin x whole by x. దీన్ని చాలా మంది రేషనలైజింగ్ చేస్తారు, బట్ నో నీడ్. మనం జస్ట్ ఎల్ హాపిటాల్ రూల్ యూజ్ చేస్తే దీనికి త్వరగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకని ఎల్ హాపిటాల్ రూల్ చేస్తున్నాము, x 0 పెట్టారనుకోండి, sin 0 is 0. సో ఇక్కడ 1 ఉంది, మైనస్ √1 minus 0 that is nothing but 1. 1 minus 1 is nothing but 0. Once again 0 in the denominator, 0/0 indeterminate format. కాబట్టి ఎల్ హాపిటాల్ రూల్ వాడదాం. సో వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ √x, 1/2 √x అవునా కదా. సో లిమిట్ x tends to 0, 1/2 1 sin x, మళ్ళీ 1 sin x కి డెరివేటివ్ ఎంత, 1కి 0, sin x కి డెరివేటివ్ ఎంత, cos x అవునా కదా, మైనస్ 1/2 1 sin x, ఎస్, మళ్ళీ 1 sin x కి డెరివేటివ్ ఎంత, 1కి 0, మైనస్ sin x కి cos x అవునా, హోల్ డివైడెడ్ బై x కి డెరివేటివ్ ఎంత, 1, 8 పైన పర్వాలేదు. సో లిమిట్ x tends to 0, cos x డివైడెడ్ బై 2√1 sin x, ఎస్,
మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, కాస్ ఎక్స్ డివైడెడ్ బై 2 రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ ఎక్స్. అవునా? సో ఇప్పుడు మనం లిమిట్ని మనం అప్లై చేద్దాం రెండింటికి. కాస్ 0 ఈజ్ నథింగ్ బట్ 1 రైట్, 1 ప్లస్ 2 రూట్ 1 ప్లస్ 0 ప్లస్ 1 బై 2 రూట్ 1 మైనస్ 0. అవునా కదా? ఇక్కడ ఏం ఇంటర్మీడియట్ ఫార్మాట్ ఏం రాలేదు, సో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో రూట్ 1 ఈజ్ నథింగ్ బట్ 1 బై 2 ప్లస్ 1 బై 2. 1 by 2 plus 1 by 2 is nothing but 1, right? Option B, right? So I hope you enjoy this test. Please do like, comment and share, and also share to all your friends. Please do the subscription. Thank you so much for listening to me. See you in the next lecture. Bye.